హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేద్ అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. చాలా మందికి లైక్ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరిలోనైనా కూడా ఈ ప్రాబ్లము నవ్య డేస్ బాగా సివియర్‌గా చూస్తున్నాము. అసలేంటి అనంటే చాలా మందికి ఆడవారికి చూసుకుంటే ఎప్పుడు చీములాగా, వైట్ డిశ్చార్జ్ లాగా వస్తూ ఉండడం, లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉండడం, పొత్తి కడుపు బాగా నొప్పి అనిపించడం, డిశ్చార్జెస్ అనేవి డిఫరెంట్ కలర్స్‌లో వస్తూ ఉండడం, ఐస్ రెడ్డిష్‌గా ఉండడం అండ్ పొత్తి కడుపు కొంచెం ఎప్పుడు నొప్పి అనిపిస్తూ ఉండడం, చికాగ్గా ఉండడం, పీరియడ్ లైక్ 21-35 డేస్‌లో పీరియడ్ అనేది వస్తూ ఉండాలి. అయితే పీరియడ్ 14 డేస్‌కి, 13 డేస్‌కే పీరియడ్ వస్తూ ఉండడం, ఆ పీరియడ్‌లో కూడా భరించలేని నొప్పి ఉండడం, ఇది ఆడవారిలో చూస్తున్నాము. అండ్ మగవారిలో చూసుకుంటే వీళ్ళకి టెస్టికల్స్ అంతా కూడా స్వెల్ అయ్యి ఉండడం, అంటే వృషణాలు అంటారు కదా! అవి కొంచెం వాపులాగా వస్తూ ఉండడం అండ్ వీళ్ళకి చూసుకుంటే పెన్నిస్ కూడా వాపులాగా రావడం, యూరిన్‌కి వెళ్ళినప్పుడు బర్నింగ్ ఉండడం, బాగా పెయిన్ ఉండడం అండ్ యూరిన్ కూడా డిఫరెంట్ కలర్స్‌లో వస్తూ ఉండడం అండ్ వీళ్ళకి కూడా డిశ్చార్జెస్ వస్తూ ఉండడం. లైక్ కొంతమందికి వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. అంటే చీమ్‌లాగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి కలర్‌లో యెల్లోగా, గ్రీన్‌గా, బ్రౌన్‌గా డిఫరెంట్ కలర్‌లో మేల్‌కి డిశ్చార్జెస్ అనేవి కనిపిస్తూ ఉండడం. బాగా పెయిన్ ఉండడం, ఐస్ రెడ్డిష్‌గా వస్తూ ఉండడం, కొంతమందికేమో ఐస్ పచ్చగా కనిపిస్తూ ఉండడం, ఆకలి సరిగ్గా వేయకపోవడం, ఎప్పుడూ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉండడం అండ్ దానితో పాటు మోషన్‌కి వెళ్ళినా కూడా అంత ఫ్రీగా మోషన్ వస్తూ ఉండకపోవడం, లేదు అంటే కొన్ని కేసెస్‌లో లూజ్ మోషన్స్ అవుతూ ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటున్నాము. లైక్ ఈ సింప్టమ్స్ అన్నీ కూడా గనేరియా అనే ఒక జబ్బు ఉండడం వల్ల వస్తది. సో, అయితే అసలు ఈ గనేరియా జబ్బు ఎలా వస్తుంది అనంటే అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్సెస్ వల్ల. అంటే ఎక్కువ మందితో లైంగికంగా కలుస్తూ ఉన్నా, లేదు అంటే ఒక్కరితో కలిసినా గూడా ఆ పర్సన్‌కి ఏమైనా ఈ గనేరియా లాంటి డిసీజ్ ఉంటే అది ఆపోజిట్ పర్సన్‌కి గూడా ట్రాన్స్‌మిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ గనేరియా దేనివల్ల వస్తుంది అంటే నిసేరియా గనేరియా అనే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక ఎస్టీడీ ఇన్ఫెక్షన్ ఇది. అయితే ఇది క్యూరబుల్ ఆర్ నో అని మనం మాట్లాడుకుంటే యెస్, దిస్ ఈస్ ద క్యూరబుల్ డిసీజ్. దీన్ని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. అయితే దీనికి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మీకు ఇటువంటి డిశ్చార్జెస్ కనిపిస్తున్నా, అబ్డామినల్ పెయిన్ అనిపిస్తూ ఉన్నా అండ్ బాడీ అంతా అనీజీగా అనిపిస్తూ ఉన్నా, కళ్ళు ఎరుపు రంగు లేదా పసుపు రంగులో ఉంటూ ఉన్నా వెంటనే మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారు అంటే ఏవో యూట్యూబ్‌లో, గూగుల్‌లో, చాట్‌జీపీటీలో వీటిలో చూసి కొన్ని మెడిసిన్స్ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. అది 2-3 డేస్ వేసుకున్న తర్వాత కంట్రోల్ అయినట్టు అనిపిస్తుంది. అగైన్ 3-5 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. బట్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకుండా ఎప్పుడైనా కూడా ఇటువంటి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్‌కి మెడికేషన్ అనేది సెల్ఫ్‌గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం అంత మంచిది కాదని నా అడ్వైజ్. అయితే చాలామంది ఇది ఓన్లీ సెక్షువల్ కాంటాక్ట్స్ వల్లనే వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. యెస్ అండి. ఇది రావడానికి ఓన్లీ అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్సెస్ వల్లనే ఈ గనేరియా జబ్బు అనేది వస్తుంది. ఇంకా మిగిలిన వాటి ద్వారా రావడానికి ఛాన్సెస్ చాలా చాలా వరకు తక్కువ. సో, ఎప్పుడైనా కూడా ఇటువంటి మీకు సింప్టమ్స్ అనిపించినా, లేదు అంటే మీరు కొంచెం ఈ డిసీజ్ బయటికి చెప్పుకోలేరు అనని మీరు ఫీల్ అవుతూ ఏ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి అన్న కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలా షైగా ఫీల్ అవుతారు. ఇటువంటి పర్సనల్ ఇష్యూ చెప్పాలి అంటే. బట్ దీనికి మీరు ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కన్సల్టేషన్స్ మన క్లినిక్‌లో కూడా ఉన్నాయి. బట్ డిసీజ్ వచ్చినప్పుడు షైగా ఫీల్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ పాయింట్. ఓపెన్ అయ్యి మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇది టోటల్లీ క్యూరబుల్లే. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. డోంట్ వరీ. అయితే దీనికి డైట్ అనేది కొంత ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆల్కహాల్ స్మోకింగ్ ఉంటే దాన్ని స్టాప్ చేయడం మంచిది. ఔట్ సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి. డైలీ 3-5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అండ్ దానితో పాటు కొంచెం ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్ అలాంటివి తింటూ ఉంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల కొంచెం ఇటువంటి చిన్న బ్యాక్టీరియా ఏమైనా మీకు ఇంజెక్ట్ అయినా కూడా హార్మ్‌ఫుల్ అవ్వకుండా హెల్తీగా ఉండే ఛాన్స్ అనేది చాలా వరకు ఉంటుంది. సో, అయితే మన క్లినిక్‌కి రావాలి, లేదు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కన్సల్టేషన్స్ 2 అవైలబుల్‌గా ఉన్నాయి. కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ.